రేపు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టండి. తెల్లవారేసరికి కోట్లు ఊడ్చిపడతాయి. అలానే కాకుండా మీ కష్టాలు, అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుందన్నమాట. అసలు రూపాయి బిల్లతో ఏం చేయాలి, అలానే కాకుండా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం రోజు అండి శివుడికి అంకితం చేయబడుతుంది. సోమవారం రోజున ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. అలా చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుంది. శివుడి యొక్క అనుగ్రహం కలగాలని చాలా మంది కూడా ఏంటంటే కనుక సోమవారం పూటండి అభిషేకాలు చేయటం కానీ, పూజలు చేయటం కానీ, శివాలయానికి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ తప్పకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో కూడా మనం పూజ చేసుకోవాలండి. పూజ అంటే కనుక మనము ఆడంబరంగా చేయాలని రూల్ ఏమీ లేదు. మనకు తోచినట్టు అంటే మన దగ్గర ఉన్నట్టు మనము ఒక చిన్న దీపం పెట్టినా సరిపోతుంది, అది శివుడికి చేరుతుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు ఖచ్చితంగా శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సోమవారం రోజు ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక సోమవారం రోజున రూపాయి బిళ్ళ పరిహారం ఖచ్చితంగా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుందన్నమాట. ఒక్క రూపాయి కదనుకుంటాం, కానీ రూపాయి వల్ల మనకు ఎన్నో అంటే లాభాలు ఉన్నాయన్నమాట. మన సమస్యల్ని పోగొట్టుకోవడానికి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఎలాంటి కష్టాన్నైనా సరేనండి ఒక రాత్రిలోనే ఏంటంటే కనుక తీరుస్తుందన్నమాట. అందుకే రూపాయికి శక్తి అధికంగా ఉంటుంది. రూపాయి చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళతో మనము ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీరు సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అంటే ప్రతినిత్యం ఎలా చేస్తామో అలాగే చేసుకుంటాము, అందులో ప్రత్యేకించి ఏమీ లేదనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన బట్టల్ని ధరించండి, నల్లటి వస్త్రాలను ధరించకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఏవైనా సరే జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాం, చాలా బాధలు పడుతున్నామండి, ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం అంత రాళ్ళ ఉప్పు అండి, కొద్దిగా 2 రాళ్ళు, రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. ప్రతి సోమవారం కూడా ఇలాగే చేయండి. మెల్లిమెల్లిగా మీకు ఉండే చెడు పోతుంది, మీ కష్టాలు తీరుతాయి, మీకంతా కూడా బాగుంటుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. భరించలేని కష్టాలు అనుభవించేవారు భరించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు నారికేళ్ల దీపం అండి, అంటే కొబ్బరి చిప్ప దీపం పెడితే సోమవారం చాలా మంచిదనమాట. చాలా అదృష్టం, ఐశ్వర్యం, అలానే కాకుండా ఎనలేని సంపద మన సొంతం అనమాట. ఇది దేనికోసమైనా సరేనండి మనం పెట్టవచ్చు. అంటే ఈ కొబ్బరి చిప్ప దీపం అనేది ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవాలన్నా, కన్నీళ్లు పోవాలన్నా, ఇలా మీ సమస్యలకు ముగింపు పలకాలంటే మాత్రం ఈ కొబ్బరి చిప్ప దీపం పెట్టాలి. ఎందుకంటే కనుక శివుడికి 3 కళ్ళు ఉంటాయి, కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి కొబ్బరి చిప్ప దీపం అనేది ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడుతుంది. ఈ కొబ్బరి చిప్ప దీపం అనేది శివుడికి చాలా చాలా ప్రీతి అనమాట. అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇలా వ్రతాలను ఆచరిస్తారు. కొంతమంది కొబ్బరి చిప్ప దీపం అనేది కనీసం నెలలో ఒక్కసారైనా సరే పెడుతూ ఉంటారండి. అంటే కష్టానికి ముగింపు పలకటానికి కొబ్బరి చిప్ప దీపం అనేది ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నారికేళ్ల దీపం అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇలా దీపం పెట్టుకోండి. కుదరకపోతే నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపారాధన చేస్తారో అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా మీ ఇంట్లో ఆడంబరంగా కాకుండా మీ దగ్గర ఉండే పుష్పాలు, దీపము, అలానే కాకుండా చిన్న బెల్లం ముక్క, లేదంటే పంచదార, ఒక అరటిపండు, ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది నైవేద్యం పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక పూజ చేయాలి. అంటే తులసి కోట దగ్గర సపరేట్గా, ఇంట్లో సపరేట్గా చేసుకోండి. తులసి దగ్గర కూడా దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, ప్రదక్షిణ చేసుకోవడం చేయాలి. దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. ఇంట్లో మీకు శివలింగం ఉంటే చిన్న గ్లాసుడు పాలైనా సరేనండి ఆ శివలింగంపై పోసేస్తే మాత్రం ఖచ్చితంగా శివ అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా శివాలయానికి వెళ్ళేసి శివాలయం దగ్గర ఏంటంటే కనుకనండి మీరు వెళ్ళి శివుడిని దర్శించుకోవటం, అభిషేకించుకోవటం, ఆ తర్వాత మీరు కాసేపు శివాలయంలో కూర్చోవటం, నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని చూడటం. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కోరిక తీరకపోతే నంది చెవిలో మీ కోరిక చాటుగా చెప్పండి. అంటే సీక్రెట్గా మీరు ఏంటంటే కనుక నంది చెవిలో అంటే ఇతరులకు వినపడకుండా నంది చెవిలో చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నంది కొమ్ముల మధ్యలో నుంచి మన శివుడిని చూస్తే ఏంటంటే కనుక 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే శివుడి వాహనం నంది కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని మనం దర్శించుకున్న, శివుడిని మనం అలాగే
అలాగే ఒక 2 నిమిషాల పాటు చూస్తూ ఉన్నా మన జీవితంలో మనకే తెలియని ఉత్తేజం అనేది అంటే నింపుకుంటుందన్నమాట. ఇలా మీరు కావాలంటే ఇవన్నీ చిన్న చిన్నవండి, చాలా వరకు కూడా మనకు దగ్గరలో శివాలయం ఉంటే మనం వెళ్తే ఇవన్నీ కూడా మీరు ఆచరించుకోండి, మీకు అర్థమైపోతుంది. మీరే ఫలితాన్ని చూస్తారు, మీరే ఏంటంటే కనుక ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ విధంగా విధి విధానాలు ఆచరించుకోండి. సాయంత్రం ఉదయం ఖచ్చితంగా దీపం పెట్టుకోండి. వీలుంటే 2 పూటల స్నానం చేయండి, కుదరకపోతే ఏంటంటే కనుక 1 పూట స్నానం చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం దేనికి పనిచేస్తుందండి, ఏ విధంగా పనిచేస్తుందంటే కనుక ఈ రూపాయి బిళ్ళ పరిహారం అండి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే, సమస్య ఉన్నా సరే, ఇబ్బంది వస్తుంది, చాలా దరిద్రాలు అనుభవిస్తున్నాం, మా జీవితం అంతా కూడా దరిద్రాలతో నిండిపోయింది, ఏం చేసుకున్నా కానీ మాకైతే దరిద్రాలు పోవటం లేదండి, మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో మాకు మాత్రమే తెలుసని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అధికంగా కష్టాలు ఉండేవారు కనీసం 2 లేదా 3 సోమవారాల పాటు చేయాలి. ఒక్క వారానికే ఫలితం వస్తుందని కాదు, కొంచెమే అంటే కొద్దిపాటి కష్టం ఉంది తీర్చుకోగలుగుతాము, ఈ కష్టం నుంచి మేము బయటపడగలుగుతామంటే కనుక మీరు 1-2 వారాలు చేసుకోవచ్చు. అంటే ఒక వారం చేస్తే మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. 2వ వారం మీకు మీరే చేసుకుంటారనమాట, మీ అంతటా మీరే చేసుకునేంత అవకాశం ఉంటుందన్నమాట రూపాయి బిళ్ళ అని చెప్పొచ్చు. ఒక రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఎలా అంటే కనుక రూపాయితోనే మన మనుగడ స్టార్ట్ అవుతుందండి. రూపాయి లేకపోతే మన జీవితం అంతా కూడా వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రూపాయి ఉంటేనే మనకు విలువ, గౌరవం, అలానే కాకుండా మర్యాదలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అదే రూపాయి బిళ్ళ లేదనుకోండి, మనం ఎవ్వరు కూడా చూడరనమాట. 100లో రూపాయి తగ్గినట్టే, అలా 10 రూపాయల్లో రూపాయి తగ్గినట్టే, లక్షల్లో రూపాయి తగ్గినట్టే కదా. కాబట్టి రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కావున రూపాయి బిళ్ళతో ఈ విధంగా పరిహారం చేయండి. మనకేంటంటే కనుక మన జీవితం అన్న తర్వాత అండి సుఖాలు, దుఃఖాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటూ ఉంటాయి. కొంతమందిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, కొంతమందిలో ఏంటంటే కనుక తక్కువగా చూస్తూ ఉంటాము. ఎలా చూసుకున్నా కానీ మన మానవ జీవితం అనేది కష్టాలతో కూడుకొని ఉంటుంది కదా. ఆ కష్టాలను తీర్చుకోవడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే సోమవారం రోజున రాత్రండి పడుకునేటప్పుడు మీ పనులన్నీ కూడా అయిపోయాయి, ఇంకా మేము పడుకుంటున్నాము, ఇంకా మాకేం పని లేదండి, మేము పడుకుంటే ఇంకా లేవం అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకోవాలి. అంతేకాని మీరు పరిహారం చేసేసి రూపాయి బిళ్ళని అక్కడ పెట్టేసి ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళటం, ఫోన్లు చూడటం, టీవీ చూడటం, భోజనం చేయటం ఇలాంటివి చేస్తే మీకు పెద్దగా ఫలితాలు అయితే రాక మీరే ఇబ్బంది పడతారనమాట. అందుకే మీరండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు 1 రూపాయి బిళ్ళని తీసుకోండి. ఆడవారైతే ఏమో కుడి చేతిలో పట్టుకోండి, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో మనకి ఏ కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి మనకే తెలిసి ఉంటుంది కదండి. అలా ఏంటంటే కనుక మీకు ఏ కష్టం వస్తుంది, ఏ బాధ వస్తుందో అదంతా కూడా రూపాయి బిళ్ళకు చెప్పండి. మీరు అనుకోవచ్చు రూపాయి బిళ్ళతో ఏమవుతుందంటే అంటే కనుక రూపాయి బిళ్ళ అండి అవన్నీ కూడా అంటే గ్రహించుకుంటుంది. గ్రహించటం అంటే కనుక మీరు చెప్పే సమస్య అంతా కూడా ఏంటంటే కనుక ఆ రూపాయిలో నీలం చేసుకుంటుంది. అలానే కాకుండా మీరు చెప్పుకునే బాధ అంతా కూడా ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది. ఇలా ప్రతిదీ కూడా అండి ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనము 10 చెప్పుకోకూడదండి. ఏదైతే మీకు ఇంపార్టెంటో, మీ లైఫ్లో మీ కష్టం ఏదైతే తీరాలో, మీకుండే బాధ ఏదైతే పోవాలో అది మాత్రమే మనం చెప్పుకోవాలి. కానీ 10 కలిపి మనం చెప్పుకుంటే దానికి ఏం పెద్దగా పరిష్కారం అనేది లభించదనమాట. ఇప్పుడు మనం ఏంటంటే కనుకనండి మన జీవితంలో మన ఇంటి పరంగా మనకు బాగాలేదనుకోండి, ఇంట్లో సుఖ సంతోషాలు లేవు, ఇంట్లో ఎప్పుడు ఇబ్బందే ఉంటుందనుకోండి, దాని గురించి చెప్పండి. లేదంటే కనుక ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి, డబ్బు అనేది రాదండి, వచ్చినా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కాదని బాధపడతారు కదా, దాని గురించి చెప్పండి. లేకపోతే మీ జీవితంలో మీరు నరకాలను అనుభవిస్తున్నారు, దరిద్రాలను అనుభవిస్తున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనుకోండి, ఇలా దాని గురించి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, కష్టాలను చెప్పుకుంటూ ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. చాలా బాగా ఉపయోగపడే పరిహారం అండి, చాలా మంచి పరిహారం. దీన్ని మించిన పరిహారం ఇంకా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా అది సిద్ధిస్తుంది, ఫలిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. ధన పరిహారం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా రాదు మాకు ఫలితం అనేది అసలు కలగదు అనుకుంటాం కదా, అలాంటి పరిహారాన్ని కూడా కలిగించడానికి ఈ రూపాయి బిళ్ళ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే రూపాయి బిళ్ళని తీసుకుని ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకుని రాత్రి పడుకునేటప్పుడు మీ దిండు కింద కానీ లేదంటే కనుక మీతో పాటు కానీ పెట్టి పడుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని దానం చేయొచ్చు, హుండీలో వేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇంకా ఆ రూపాయికి ఇంకా రూపాయి కానీ ఇంకా 2 రూపాయలు కానీ కలిపి దానం చేసినా మీకు అంతే పుణ్యం వస్తుంది, అంతే ఫలితం దక్కుతుంది. మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. ధన సమస్య ఉంటే దానికి మీరే మీ కళ్ళతో పరిష్కారాన్ని అంటే చూయించుకోగలుగుతారు. అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చేసేసుకొని ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. చాలా చాలా అద్భుతమైన పరిహారం, చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సోమవారం రోజున ఇలాంటి పరిహారాలు చేయటం
వల్ల మనకేంటంటే కనుక 100% ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి. చాలా ఎక్కువగా ఏంటంటే కనుక ఈ పరిహారానికి ముఖ్యంగా ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని విధంగా మీరు చేయటం వల్ల అయితే తప్పనిసరిగా రిజల్ట్ అనేది మీరే పొందుతారండి. మీరే రిజల్ట్ని పొంది ఆశ్చర్యపోతారనమాట. మీరు ఎంత నమ్మకంతో చేస్తారో, ఎంత నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో అంతే నమ్మకంగా మీకు ఫలితం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో చెప్పబడ్డవి అంటే అనుభవాలతో చెప్పబడ్డవి, సొంతంగా చెప్పేవిటివి కాదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన పూర్వీకులు, మన పెద్దవారు చేసి ఫలితాలను పొందిన తర్వాతే ఆ శాస్త్రాల్లో రూపొందించడం జరిగిందనమాట. ఇప్పటికి కూడా ఏంటంటే కనుక మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం కదా, వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటివే చెబుతూ ఉంటారు. ఇలాంటివే చేసుకోమనంట అని సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అనుభవాలతో అనమాట, వాళ్ళు చేసి ఆల్రెడీ ఫలితాలు పొందినవే అనమాట. అందుకే మనం కూడా చేసుకోవటం వల్ల ఇలా ఫలితాలు అయితే వస్తాయండి. రావని కాదు, కానీ కొద్దిగా సమయం పడుతుంది. కొందరికి ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు వస్తాయి, కొందరికి ఏంటంటే కొంచెం లేటుగా వస్తాయి. మనకు పనులు కూడా అంతే కదండి, తొందరగా అంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొందరికి ఏంటంటే అసలు కావన్నమాట. మేము ఎంత చేసుకున్నా కానీ మా పనులు కావు, మాకైతే డబ్బే రాదు, మా దరిద్రం ఏందో అని మనం బాధపడిపోతుంటాం కదా. అలా కాకుండా కూడా ఏంటంటే కనుక మీకు అంటే ఫలితం వస్తుందండి, రాదని కాదు, కొంచెం సమయం పడుతుంది. కొంచెం మందికి ఏంటంటే లేట్ అవ్వచ్చు, కొంతమందికి తొందరగా రావచ్చు అంతే, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం అండి. అంటే ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకుంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి 888, అలానే కాకుండా 5559. అంటే ఈ 8 అనే సంఖ్య చాలా చాలా శక్తివంతమైనది. 5 అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం. అలానే కాకుండా 9 అంటే కనుక మనం చెప్పాలంటే కనుక భగవంతుడికి అంకితం చేయబడుతుందన్నమాట. ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక దైవానికి సంబంధించినవి, చాలా పవిత్రతను కలిగి ఉండే నెంబర్స్. కాబట్టి ఈ నెంబర్స్ వల్ల మనకైతే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాము. అలానే కాకుండా నెంబర్స్ పరంగా ఏంటంటే కనుక మనకు అద్భుతాలు జరుగుతాయని కూడా చెప్పొచ్చు. నెంబర్స్ ఏంటంటే కనుకనండి మన మానవ జీవితాన్ని మార్చేస్తాయి, మనకుండే ఇబ్బందిని అంతా కూడా తీసేస్తాయి. 4 వైపుల నుంచి కూడా డబ్బుని అంటే ఆకర్షిస్తాయి, డబ్బుని రప్పిస్తాయి. మన పర్సులో కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి రూపాయి కూడా ఉండక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. చిల్లి గవ్వ కూడా పర్సులో లేదే అని మనం ఏంటంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ నెంబర్ అండి, ముఖ్యంగా మనం చెప్పుకున్న ఈ నెంబర్ ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని రాసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి. చూడండి, మీ పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. కనీసం మీ పర్సులో రూపాయి లేని చోట 10 రూపాయలు ఉంటాయండి. అలా 10 రూపాయలు లేని చోట 100 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నెంబర్కి అంత శక్తి ఉంటుంది. విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబరు. న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, ఇలా అంఖ్యశాస్త్ర ప్రకారం కావచ్చు, నెంబర్కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నెంబర్స్ ఏంటంటే కనుకనండి దేవుడితో ముడిపడి ఉంటాయి. నెంబర్స్ ప్రకృతిలోనే అత్యంత శక్తివంతమైనవన్నమాట. అలానే కాకుండా నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక జీవితాలే మారిపోతాయి. నెంబర్స్ వల్ల అద్భుతాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఈ 888, 5559 ఈ నెంబర్ని మీరేంటంటే కనుక ఒక తెల్లని కాగితం మీద రాసేసి ధనం రావాలి, 4 వైపుల నుంచి ఆకర్షించాలి, డబ్బు పర్సులో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి అనేసి ఏంటంటే సంకల్పం చెప్పుకొని పర్సులో పెట్టుకోండి. పెట్టేసుకొని ఇంకా వదిలేసుకోండి. ఇదేంటంటే ఊకే మార్చాల్సిన అవసరం లేదండి. అంటే ప్రతిసారి కూడా మార్చాలా అండి మీకు సందేహం రావచ్చు. మార్చాల్సిన అవసరమే లేదనమాట. పెట్టిన తర్వాత వదిలేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడు కూడా చూడనంత డబ్బుని మన పర్సులో మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే మనమే ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే కాకుండా రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే కష్టాలు, సమస్యలు పోతాయి. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పర్సులో మీరు ఈ యొక్క అంటే పేపర్ని రాసి పెట్టుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోవటం వల్ల అయితే 2 విధాలుగా బాగుంటుంది. 2 విధాలుగా ఏంటంటే కనుక మీ సమస్య తీరుతుంది. మీ సమస్యకు తగ్గట్టుగా ఏంటంటే పరిష్కారం లభిస్తుంది అనమాట. కొంతమందిని మనం గమనించుకున్నట్టయితే ఏంటంటేనండి పర్సు బాగాలేదు అని మనం చేంజ్ చేస్తూ ఉంటాం, కానీ పర్సు బాగాలేకపోవటం కాదండి, మన జీవితమే ఇక్కడ బాగాలేదు. మనకేంటంటే కనుక గ్రహాలు నిజ స్థాయిలో ఉన్నప్పుడు, స్థితిగతులు బాగాలేనప్పుడు డబ్బు అనేది మన దగ్గరికి రాదు, వచ్చినా కానీ మనతో ఉండదు కదా. అలాంటప్పుడు కూడా ఈ యొక్క అంటే నెంబర్ అనేది మనకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి నెంబర్తో ఈ విధంగా ఏంటంటే కనుక ఒక్కసారి మీరు ప్రయత్నించుకోండి. మీరే ఏంటంటే చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుంటుందండి. కానీ ఎవరికి చెప్పకుండా చేసుకోండి, ఇంకా ఎక్కువగా ఫలితం అనేది మీరు పొందగలుగుతారండి.